పార్టీల మీద కక్షతోనో పార్టీల మీద ప్రేమతో నిజాన్ని సమాధి చేయకూడదు, అబద్ధాన్ని వ్యాప్తి చేయకూడదు. నేను ఎప్పుడైనా సరే నిజంగానే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. తప్పు ఉన్నప్పుడు అందులో ఈ లోపం ఉంది చూసుకోండి అని చెప్తుంటాను. స్కిల్ డెవలప్మెంట్కి స్కిల్డ్ స్టాఫ్కి సంబంధించినటువంటి క్రిటికల్ థింకింగ్లో అద్భుతమైనటువంటి టెక్నాలజికల్ అవగాహన ఉన్నటువంటి టాప్ 10 స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ 3వది అన్నటువంటి విషయాన్ని ఆధారాలతో సహా నేను మెన్షన్ చేసుకొచ్చాను. ఇదే సందర్భంలో ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024కి సంబంధించినటువంటి దాంట్లో కీలకమైంది. అంటే జగన్ టైంలో చేశారు కాబట్టి అది మంచిది కాదు అని చెప్పడం అమాయకత్వం. అప్పట్లోనే ఈ డెవలప్మెంట్కి సంబంధించినటువంటిది అందులో ఒక పేజీ ప్రత్యేకించి రాసినటువంటి పరిస్థితి. ఏదైతే 81వ పేజీ దగ్గర నుంచి ఇది ఆంధ్రప్రదేశ్ స్టోరీ వచ్చేటప్పటికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ భారీగా డెవలప్ చేసుకొచ్చారు. టోటల్గా 15.3 లక్షల మంది బెనిఫిషరీస్ ట్రైన్ అయ్యారు. అట్లాగే అకాడమిక్ స్కీమ్స్ కింద 11.24 లక్షల మంది విద్యార్థులు కూడా ట్రైన్ అయ్యారు. అట్లాగే అన్ఎంప్లాయిడ్ యూత్ 3.17 లక్షల మంది ట్రైన్ అయ్యారు. జాబ్ మేళాలు ఫెయిర్లు నిర్వహించడం ద్వారా 1.74 లక్షల మంది ఉద్యోగాలు కూడా సంపాదించారు. అట్లాగే ఇండస్ట్రీస్లో కూడా స్పెసిఫిక్ ట్రైనింగ్ జరిగింది, వాళ్ళందరికీ అప్గ్రేడేషన్ ట్రైనింగ్ జరిగింది అన్నటువంటి పాయింట్స్ని ఇందులో మెన్షన్ చేసుకొచ్చారు. టోటల్గా దాదాపుగా 3-4 పేజీలకు సంబంధించినటువంటి మ్యాటర్లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి స్కిల్ ప్రగతికి సంబంధించినటువంటి నివేదికలు ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి. మనం చక్కగా గొప్పగా చెప్పుకోవచ్చు ఇట్లాంటి వాటిని. జగన్ మీద ద్వేషంతో అది మనకేమీ లేరు, మన దగ్గర ఎవరు లేరు అని ఎందుకు చెప్పుకోవాలి? ఆ 5 ఏళ్ళు కూడా డెవలప్మెంట్ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది.